2025లో ఇది ముహూర్తం. వాడితోనే అనిపిస్తాను వస్తున్నాం కొడుతున్నాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్సాఫీస్ దగ్గర తండేల్ సెకండ్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోగా మరోసారి పాస్ అయిందని చెప్పొచ్చు. ఓల్డ్ బట్టి చూస్తే డిస్టింక్షన్ లో పాస్ అయిందనే చెప్పాలి. 5 రోజు వరల్డ్ గా మరోసారి 5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. ప్రతి టెరిటరీలో డే 5 డ్రాప్స్ ఉన్నా కూడా పర్సంటేజ్ ఆఫ్ డ్రాప్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సినిమాకి ప్రాపర్ పాజిటివ్ టాక్ రాకపోయినా మ్యూజిక్ హిట్ అవడం అండ్ ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది. నిన్న సక్సెస్ మీట్ లో నాగ చైతన్య చెప్పినట్టు గీతా ఆర్ట్స్ వాళ్ళు ఏదో సినిమా తీసా మాడుతుంది ఇంకా వదిలేసామన్నట్టు కాకుండా 100 కోట్ల పోస్టర్ దించే వరకు పట్టు విధుల్ని విక్రమార్కుల్లా ప్రమోషన్స్ చేస్తూనే వచ్చారు. ఓ పక్క మూవీ హెచ్డీ ప్రింట్ బయటకు వచ్చింది. అప్పట్లో గీతా గోవిందానికి కూడా ఇదే జరిగింది. బట్ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది బాగా అవైలబుల్ గా ఉండడంతో ఈ ప్రింట్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అండ్ మరోపక్క బస్సెస్ లో కూడా దీన్ని ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్నారు. బట్ ఆడియన్స్ మాత్రం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంట్రెస్ట్ ని చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. నైజంలో అక్కినేని కెరీర్లోనే ఫస్ట్ 20 crore మూవీ అవ్వబోతుంది ఈ ఫిల్మ్. నైజంలో ఫస్ట్ టైం అక్కినేని కెరీర్లో 20 కోట్ల షేర్ మూవీ అవ్వబోతుంది ఈ ఫిల్మ్. 5 days లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటిస్తుంది అనుకుంటే అది కొద్దిలో మిస్ అయింది. బట్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో వర్త్ బిజినెస్ పరంగా బ్రేక్ ఈవెన్ కానుంది. బట్ ప్రొడ్యూసర్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లాలంటే 40 కోట్ల షేర్ టచ్ చేయడం మాత్రం బాగా అవసరం. సో ఈ రోజు రేపు వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి రానుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా తండేల్ 5 days లో ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 5 రోజు తెలుగు స్టేట్స్ లో 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైనర్ డ్రాప్స్ తోనే సరిపెట్టుకుంది. నైజంలో డే 5 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 days షేర్ ఇక్కడ 13.2 కోట్లకి చేరుకుంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో నైజంలో నాగ చైతన్య కెరీర్ హైయెస్ట్ మజిలీ సినిమాని బీట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఆ మూవీ ఇక్కడ 13.8 కోట్ల షేర్ అయితే పెట్టింది. సో అక్కినేని కెరీర్ లో నైజంలో ఫస్ట్ టైం 20 కోట్ల షేర్ మూవీ అందుకోబోతుంది తండేల్ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే 5 రోజు 39 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 days షేర్ 4.2 కోట్లకి చేరుకుంది. ఇదైతే మాస్ బ్యాటింగ్. ఇక్కడ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 80 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే సీడెడ్ కలెక్షన్స్ ని డామినేట్ చేస్తూ 5 రోజు 48 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 days షేర్ 4.3 కోట్లు దాటింది. సో ఫుల్ రన్ లో ఖచ్చితంగా 7-8 కోట్ల షేర్ ని ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 5 days కి గాను ఈస్ట్ లో 2.2 కోట్లు, వెస్ట్ లో 1.6 కోట్లు, గుంటూరులో 1.8 కోట్లు, కృష్ణాలో 1.7 కోట్లు అండ్ నెల్లూరులో 6 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్. 5 days కి గాను ఒక ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 13 కోట్లకి చేరుకోగా ఆంధ్రలో బిజినెస్ 12 కోట్లు కావడంతో ఇప్పటికే 1 కోటి వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. అలా తండేల్ మూవీ 5 days కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 30.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 49 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్లు కావడంతో ఇప్పటికే 3 కోట్ల ప్రాఫిట్ తో మంచి హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 30 లక్షల దూరంలో ఉండగా ఓవర్సీస్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 2 కోట్ల దూరంలో అయితే ఉంది. ఓవర్సీస్ లో స్పీడ్ అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి. అలా తండేల్ మూవీ 5 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 37.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 66 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో మరో 30 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో వర్త్ బిజినెస్ బట్టి చూస్తే ఈ రోజుతో ఇటువంటి ని అందుకోబోతుంది ఈ ఫిల్మ్. బట్ గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలంటే మరో 2 కోట్ల షేర్ అయితే అవసరం. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తండేల్ 5 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.